నన్ను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు స్పీకర్గా చూడాలనుకుంటున్నారు. రఘురామకృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు. నర్సాపురం రెబల్ ఎంపీగా పేరుగాంచిన రఘురామకృష్ణంరాజు అందరికీ సుపరిచితులే. 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున గెలిచిన ఆయన కొన్ని కారణాల వల్ల ఆ పార్టీకి దూరం కావాల్సి వచ్చింది. ఈ క్రమంలో కొన్ని కేసులు కూడా ఎదుర్కోవడంతో పాటు లాకప్ డెత్కు కూడా ప్రయత్నించారు ఇప్పటి ప్రభుత్వం వాళ్ళు. ఈ కారణంగానే ఆయన రాష్ట్రం నుంచి వెళ్ళిపోయి ఢిల్లీలోనే నివాసం ఉంటున్నారు. తిరిగి రాష్ట్రానికి వచ్చి తన రాజకీయం చేస్తున్నారు. ఢిల్లీలోనే ఉంటూ రాజకీయం చేస్తూ ఉండేవాళ్ళు. ప్రజా సమస్యలపై తనదైన శైలిలో సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాళ్ళు. కాగా సరిగ్గా ఎన్నికలు దగ్గర పడిన క్రమంలో వైసీపీకి రాజీనామా చేసిన రఘురామకృష్ణంరాజు నర్సాపురం ఎంపీగా కూటమి అభ్యర్థిగా పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. కానీ టికెట్ దక్కలేదు. ఈ క్రమంలో కొంత నిరుత్సాహానికి గురైన రఘురామకృష్ణంరాజు లేటెస్ట్గా సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేయడం తన ఆశయమని అన్నారు. పెదమిరంలో మీడియాతో మాట్లాడుతూ, నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తాను అన్నది మరో 2 రోజుల్లో తేలనుంది. ఎంపీగానా లేదా ఎమ్మెల్యేగానా అనేది క్లారిటీ రానుంది. కానీ ఎన్నికల్లో పోటీ చేయడం అనేది పక్కా. ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేయడం తథ్యం. ఎంపీగా పోటీ చేయాలనేది నా ఆశ. అసెంబ్లీలో ఉండాలనేది ప్రజల కోరిక. చాలామంది నన్ను అసెంబ్లీలో స్పీకర్గా చూడాలనుకుంటున్నారు. ఆ విషయాన్ని నేను రీసెంట్గా సోషల్ మీడియాలో చూస్తున్నా. నా అభిమానులంతా నన్ను స్పీకర్గానో, హోంమంత్రిగానో చూడాలనుకుంటున్నారు అంటూ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే నాకు మాత్రం ఎంపీ అయి కేంద్రానికి వెళ్ళాలి, రాష్ట్ర హక్కుల కోసం పోరాడాలి అనే ఉంది. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగానా లేదా ఎంపీగానో రఘురామకృష్ణంరాజు పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పటికే చంద్రబాబు నుంచి, పవన్ కళ్యాణ్ నుంచి ఆమోదం లభించిందని, కాకపోతే సీట్ల సర్దుబాటు విషయంలో బీజేపీతో మాత్రం మాట్లాడాల్సి ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చూడాలి రఘురామ రాజకీయ జీవితం ఎటువైపు మళ్ళుతుంది అనేది.